కంపెనీ అధినేత్రి, అదేవిధంగా హీరా గోల్డ్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నౌహీరా షేక్ ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం అసలుకు ఇప్పటికే హైదరాబాదు ఎంపీగా ఇప్పుడు ఒకవైపు ఓవైసీ నుంచి గట్టి పోటీ ఉంది, అది కంచుకోటగా ఉంది. ఇంకోవైపు బీజేపీ ఎంపీ క్యాండిడేట్ మాధవలత పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన పోటీ చాలా ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు నౌహీరా షేక్ ఇక్కడ పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి? దీని గురించి మనతో మాట్లాడడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ మస్క్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు మనకు హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చేది పాత బస్తీకి కంచుకోటగా ఇది ఉన్నది ఎంఐఎం. ఇప్పుడు దాన్ని బదులు కొట్టి ఇంకోవైపు బీజేపీ వాళ్ళు అంటున్నారు. మీరు ఇక్కడ పోటీ చేస్తే ఎట్లా పోటీ చేస్తారు? అసలు మీకున్న ఏ విధంగా ముందుకెళ్తారు? హైదరాబాద్లో మా పార్టీకి సంబంధం లేకుండా మేము ప్రజల్లో వెళ్ళి ఆల్రెడీ కొన్ని 10-15 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. హైదరాబాద్లో ఇప్పుడున్న ఎంఐఎం పార్టీకి కానీ పోటీ చేయబోతున్న బీజేపీ పార్టీ కానీ అసలు ఎన్ని బస్తీలు ఉన్నాయో తెలియదు. ఆ దుస్థితి. వాళ్ళు బస్తీలోకి వెళ్ళి మేము హైదరాబాద్ బస్తీని ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తామని అందరితో చెప్తున్నారు. యాక్చువల్గా హైదరాబాద్లో ఎన్ని బస్తీలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏంది అనేది పక్కడబందిగా మాకు తెలుసు. ఎందుకంటే మేము జనాల్లో ఉన్నాం, పోటీ చేస్తున్నాం కాబట్టి, పని చేస్తున్నాం కాబట్టి జనాల దగ్గరికి వెళ్తాము, వాళ్ళని ఓట్లు అడిగి మేము హైదరాబాద్లో నెగ్గాలనుకుంటున్నాము. ఇప్పటికీ నౌహీరా షేక్కు సంబంధించిన ఆస్తులన్నీ ఈడీ జప్తులో ఉన్నాయి. ఇప్పుడు ఆమెను ప్రజలు నమ్ముతారా? ప్రజలు నమ్మి ఓటేసే అవకాశం ఉందా? అట్లీస్ట్ డిపాజిట్ వస్తుందా? 100% విన్ అవుతాము. డిపాజిట్లు కాదు, విన్ అవుతాము. అసద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి అప్పుడున్న రాజకీయ పార్టీలతో కలిసి ఒక మహిళని చూడకుండా, ముస్లిం మహిళతోని ఆయన తోటి సహోదరి ఆమె మహిళను చూడకుండా ఆమె పైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది. దాని మీద మేము హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టులో పరువు నష్టం దావా చేస్తే 100 కోట్ల పరువు నష్టం దావాలో మేము గెలిచినాము. నౌహీరా షేక్ గారు గెలిచారు. ఇప్పుడు మేము జనాల్లో అది తీసుకెళ్తాము. అసద్దీన్ ఓవైసీ మీద 100 కోట్ల దాబా వేసి మేము గెలిచినాము. కానీ 100 కోట్లు కట్టకుండా, ఆ 100 కోట్లు కట్టినట్టు ఎలక్షన్ కమిషన్ చూపించకుండా ఆయన నామినేషన్ వేస్తున్నాడు. ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోతాం. మీరు అంటున్నారు ఈడీ కేసులు ఉన్నాయి, ఈడీ జప్తు చేసిందని. ఈడీ జప్తు చేసిందంటే గవర్నమెంట్ దగ్గర సేఫ్టీగా ఉన్నాయి సొమ్ములు. మా పైన వచ్చింది ఆరోపణ మాత్రమే, అది ప్రూఫ్ కాలేదు. ఇంకా హైకోర్టులన్నీ సుప్రీంకోర్టుకు కేసులు బదిలీ చేసినాయి. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు క్లీన్ చిట్ ఇచ్చేసారు. ఈ వచ్చిన ఆరోపణలను మేము జనాలకు వెళ్ళి మాకు జరిగిన సమస్యను మేము వివరించబోతున్నాము. మేము ఏం చేసినామో ఇంకేం చేస్తబోతామో జనాలకు చెప్తాము. ఒకవైపు హైదరాబాద్లో పోటీ చేసిన ఎంఐఎం కావచ్చు, బీజేపీ, ఈ రెండు కూడా మెయిన్ ఎజెండా మతం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది. మీరు దేంతో ఓటు అడుగుదాం అంటున్నారు? మేము మతాలకు అతీతంగా, మతాలకు సంబంధం లేకుండా, మీరు అంటున్నారు మతాలకు 2 మతాలు కలిసి ఓట్లు అడుగుతున్నాయండి. మేము అనుకుంటున్నాము 2 కార్పొరేట్ వ్యవస్థలు అడుగుతున్నాయని. ఎందుకంటే మాధవీలత గారు ఒక హాస్పిటల్ చైర్మనే, ఓఐసీ హాస్పిటల్ చైర్మన్ అసద్దీన్ ఓవైసీ గారు. వీళ్ళిద్దరూ బిజినెస్లో మంచి పకడ్బందీ పోటీదారులు. ఈ ఇద్దరు కలిసి బిజినెస్ పోటీ చేయడానికి జనాలను వాడుకొని జనాల ఓట్లు కొట్టేసి బిజినెస్లో నువ్వా నేనా అనే రీతిలో జనాల్లోకి వెళ్తున్నారు. అలాంటి టైంలో మాకు పక్కా మేనిఫెస్టో ఉంది. మేము మేనిఫెస్టో తీసుకొని జనాల్లోకి వెళ్తున్నాం. అంటే జనాలకు సేవ చేయడము. హైదరాబాద్లో 40 లక్షల మంది జనం ఉంటే 1,30,00,000 మంది హైదరాబాద్లో జీవిస్తున్నారు. ఆ 1,30,00,000 మందికి ఏం కావాలనేది ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకొని హైదరాబాద్లో ఉన్న 3,000 బస్తీలలో ఏమేమి సమస్యలు ఉన్నాయో మేమంతా దృష్టికి తీసుకొని మేము వస్తే ఏం చేస్తామో జనాలకు స్పష్టమైన ఇస్తాము. దాంతోపాటు ఈ కార్పొరేట్ వ్యవస్థను తరిమి కొడతాము. ఇంతవరకు మీరు చూసిర్రు బీజేపీ వాళ్ళు మాధవీలత తిరుగుతున్నది. మాధవీలత ఓన్లీ మాటలు చెప్తుంటే తిరుగుతున్నది. ఇంతవరకు మాధవీలత కూడా వాళ్ళ మేనిఫెస్టో చెప్పలేదు. అలాగే అసద్దీన్ ఓవైసీ కూడా 40 సంవత్సరాల నుంచి మేనిఫెస్టో చెప్పలేదు. మాధవీలత అంటే మతము హిందూ అని బాణాలు వేసుకుంటూ అవి వేసుకుంటూ దింపుతుంది తప్ప మీరు ఏం చేయలేదు, మేమేం చేస్తామని మాధవీలత చెప్పలేట్లేదు. పోనీ హైదరాబాద్కు మోడీ ప్రభుత్వం కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఇప్పటివరకు ఏం చేసిందో మాధవీలత గారు చెప్పాలి. అసద్దీన్ ఓవైసీ గారు హైదరాబాద్లో ఉన్న 3,000 బస్తీలను పట్టించుకున్నాడా లేదా 30 బస్తీలను పట్టించుకున్నాడా అనేది అసద్దీన్ గారు చెప్పాలి. మేము ప్రణాళిక చేసుకొని 3,000 బస్తీలలోకి వెళ్ళబోతున్నాము. మాకు మంచి ఓట్ బ్యాంక్ ఉంది. ఆల్రెడీ హైదరాబాద్లో మాది 20 లక్షల సభ్యత్వం ఉంది. ఈ 20 లక్షల సభ్యతను పట్టుకొని మేము జనాల్లోకి వెళ్తున్నాము. జనాలకు వెళ్ళి రాబోయే కాలంలో మా సత్తా ఏందో, ఎంఈపీ సత్తా ఏందో ఈ ఎలక్షన్ల ద్వారా మేము తెలియజేస్తాం. మీ మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి? మా మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు హైదరాబాద్లో ఉన్న ఎవరైతే ఆటో డ్రైవర్లుగా ఎవరైతే క్రియేట్ చేయబడ్డారో అసద్దీన్ ఓవైసీ ప్రభుత్వంలో పండ్ల వ్యాపారులు, హైదరాబాద్లో చూస్తే చాలామంది ముస్లిం సోదరులు పండ్ల వ్యాపారము, లేదంటే మోజ్ బండి, అరటి బండ్ల బండి, లేదంటే పంచర్ దుకాన్, మెకానిక్ షెడ్లు ఇటువంటి వేసి వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం చేసుకోరు. మేము వస్తే బస్తీలలో ఉన్న పిల్లలకు మంచి ప్రత్యేకమైన ఒక జాబ్లో సంబంధించిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పిల్లలందరూ చదువుకోవాలని, ఉచితంగా విద్య, ఉచిత వైద్యం,
అందించాలన్నది మేము మెయిన్ మోటో. దాంతోపాటు ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కావాలంటే ఓల్డ్ సిటీ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం, ఓల్డ్ సిటీ ప్రజలకు ఏం అవసరమో అది మేము జనాల్లో తీసుకెళ్తూ మెయిన్ మా మోట ఉచిత విద్య, ఉచిత వైద్యము, అందరం సమానత్వము అనే టాపిక్తో మేము జనాల్లోకి వెళ్తున్నాము. అంటే ఈడీ కేసుల నుంచి బయటికి రావడానికి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓవైసీ ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారో ఆనే అండ్ నౌహీరా షేక్ ఒక్క కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఓటు చీల్చడానికి మాత్రమే ఇప్పుడు మీరు చేస్తున్నారు పోటీ. మేము ఓటు చీల్చడానికి కాదు, మేము ఖచ్చితంగా గెలవడానికే పోటీ చేస్తున్నాము. జనాల్లో మాపై ఎంత సానుభూతి ఉంది అనేది మా ఓట్ల ద్వారా తెలుస్తుంది మాకు. ఒకటి, అసదుద్దీన్ అనే వ్యక్తి మా లెక్కలో లేడు. అసదుద్దీన్ 2 కమిటీలు సేమ్ అయినా కానీ ఆయననేమో అక్రమంగా సంపాదించడము, ఆయన బ్యాంకులు ఉన్నాయి, ఆ బ్యాంకుల కోసం ఎవరు ఎన్క్వైరీ చేయరు, ఆ బ్యాంకుల విషయంలో, ఈ దారుసలాం బ్యాంకుల విషయంలో ఎవరు మాట్లాడరు. అసదుద్దీన్ ఓవేసీ చేసిన అక్రమాలన్నీ మేము జనాలు తీసుకెళ్తాం. అసదుద్దీన్ ఓవేసీ వక్ఫ్ బోర్డు భూములు ఎన్ని అమ్మేసిండు, ఏ సర్వేలో ఏమున్నాయో అవన్నీ మేము బయటికి తీస్తాం, జనాల్లోకి వెళ్తాం. అసలు వాళ్ళు ఏం నష్టపోయారు అనేది స్పష్టంగా జనాలు తెలుస్తాము. మా మేడము ఆయన ఒకే కమ్యూనిటీ అయినా సరే వాళ్ళకు జవాబుదారీగా మా మేడం ఉంటుంది, జనాల్లో ఉంటుంది. ఒక ముస్లిం అనే ఒక కాన్సెప్ట్ వేసుకొని జనాలకు వెళ్ళలేదు, ఆమె ప్రజలకు సేవ చేయాలన్న ఒక కాన్సెప్ట్తో జనాల్లోకి వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము జనాల్లో మేము చూయించుకుంటాము, మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అసలు మీరు ప్రచారం స్టార్ట్ చేశారా? ప్రచారం స్టార్ట్ చేస్తే ఎలాంటి రెస్పాండ్ వస్తుంది? మేము ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసినాము, గ్రౌండ్ వర్క్ అని చేసుకున్నాము. మా దగ్గర 3300 కమిటీలు, బూత్ కమిటీలు ఉన్నాయి. బూత్ కమిటీలు వేసేసినాం ఆల్రెడీ. మేము అందరూ ప్రచారం ఒక్క రకం చేస్తున్నారు. రేపటి నుంచి మేము జనాల్లోకి వెళ్ళబోతున్నాం. జనాల్లో మా రెస్పాన్స్ ఏంటో మీరు చూస్తుంటారు. ముందు జనాలు మమ్మల్ని కావాలనుకుంటున్నారు, మా మేడం వాళ్ళు వస్తే సేవ చేయాలనుకుంటున్నారు, ఆమె వస్తే సేవ చేస్తా నమ్ముతున్నారు. ఇప్పటికీ ఆల్రెడీ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో లక్షల మంది ఆమెతో అభివృద్ధి చెందిన ఆమె ద్వారా ఉన్నారు. లక్షల మంది వాళ్ళ పిల్లలు ఆమె హాస్టల్లో చదువుతున్నారు చిత్తూరులో. సో ఇలాంటి సేవ చేసిన ఈమెను కావాలని ఇరికిచ్చిర్రు, రాజకీయంగా కక్షగట్టి ఇరికిచ్చారని జనాలందరికీ తెలుసు. ఆమెను జనాలు ఎవరు చెడుగా అనుకోవట్లేదు, ఓన్లీ అసదుద్దీన్ ఓవేసీ అక్కడ ఉన్న ప్రభుత్వాలు అనుకుంటున్నాయి తప్ప వేరే అనుకోవట్లేరు. ఇక ఈడీ విషయంలో వస్తే అది కోర్టు ఆవరణలో ఉంది, ఇంకా ప్రూఫ్ కాలేదు అది. సో ఆ ప్రూఫ్ అయినప్పుడు అన్నట్టు నమ్మొచ్చు. కానీ ఇంతవరకు మేము ట్రయల్లో ఉన్నాం కాబట్టి అది న్యాయం ఎక్కడుంటే అక్కడ గెలుస్తాం. హైదరాబాద్ నగరం అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది, కానీ పాత బస్సు ఏ విధంగా ఉందో ఇప్పటికి అదే విధంగా ఉంది. మీరు గెలిస్తే ఏం చేస్తారు? ఆ ప్రజలకు ఏం చెప్తారు? పాత బస్సు ప్రజలకి, పాత బస్తీ ప్రజలకు ఇప్పటి వరకు ఉన్న సౌకర్యాలన్నీ శూన్యం. ఓల్డ్ సిటీ యాకత్పుర, తలాబ్కట్ట, రైన్ బజార్, మదన్నపేట్, సైదాబాద్, కుర్మగూడ, చౌన్ని, తలాబ్కట్ట, చంద్రాన్గుట్ట, బాబానగర్, గౌస్ నగర్, ఇస్మాయిల్ నగర్ ఈ ఏరియాలలో ఇప్పటి వరకు మంచినీటి సౌకర్యం కూడా లేదు. అక్కడ ఉన్న ఆడపిల్లలకు ఇప్పటి వరకు ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఏదైనా చదువుకోవాలన్నా వర్క్ చేయాలన్నా పర్మిషన్ లేవు. ఇప్పటి వరకు అక్కడ ఉన్న పిల్లలందరినీ పంచర్ దుకాణాలు వీళ్ళను కొట్టడము, లేదంటే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడము, రోడ్ల మీద కూర్చోవడము, డ్రైవర్లు ఈ విధంగా వాళ్ళని విచ్ఛిన్నం చేసి ఒక మతం అనే ముసుకేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు వాడినాయి. మేము వాళ్ళందరినీ బయటికి తీస్తాం, మేము ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాం, వాళ్ళకి ఏం కావాలో మేము అడుగుతాము. ఆ డెవలప్మెంట్ కోసం ఇక్కడున్న కార్పొరేట్ వ్యవస్థతో కలిసి హైదరాబాద్ స్లమ్స్ ఫస్ట్ డెవలప్ చేస్తాం. హైదరాబాద్లో రోడ్డు విస్తీర్ణ కానీ, పిల్లల చదువులు కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇంకెక్కువ అభివృద్ధి చేస్తాం. అంటే గవర్నమెంట్కి సంబంధం లేకుండా కూడా చారిటీ ద్వారా హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేసి చదువులు డెవలప్మెంట్ చేస్తాం. సో మాకున్న నాలెడ్జ్ ప్రకారము హైదరాబాద్లో ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా నీళ్లు లేక, తాగడానికి నీళ్ళు లేక, మంచి వైద్యం లేక, మంచి చదువు లేక, మంచి గైడ్లైన్స్ లేక 1650 బస్తీలు ఉన్నాయి మన. ఆ బస్తీలను మేము దత్తత తీసుకుంటాము. మా పార్టీ ద్వారా సక్సెస్ఫుల్గా వాటిని డెవలప్ చేస్తాం. అంటే మీరు సపోర్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పటికి ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీకి పోటీ చేయండి, నవహీరా షేక్ పక్కన నిల్చోడానికి గల కారణాలు ఏంటి? హైదరాబాదులో 40 సంవత్సరాల నుంచి ఒక రాక్షస పాలన జరుగుతుంది. అభివృద్ధి అప్పుడు 40 సంవత్సరాలు పుట్టలేదమ్మా, అంటే పుట్టకముందు కూడా ఏమంటావా చెప్పేసి చేస్తాం. 40 సంవత్సరాల నుంచి రాక్షస పాలన జరుగుతుంది. ఆ రాక్షస పాలన నుంచి విముక్తి చేయాలని, ప్రజలను ముందుకు తీసుకెళ్లాలని కమ్యూనిటీ బేస్డ్ కానీ లేదా ఒక సామాజిక కార్యకర్తగా కానీ ముందుకు వచ్చి చేయాలనుకుంటున్నాము. దానికి ప్రజలందరూ ఓకే అనుకున్నారు. ఇప్పుడు ఎవరు ఓకే అనుకున్నా కాకుండా ప్రజల్లో మేము మంచి స్థానాన్ని మేము నిలబెట్టుకున్నాం కాబట్టి ప్రజల్లోకి వెళ్తాం, వాళ్ళకి కావాల్సింది మేము చేస్తాం. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఏదైతే ఇప్పటికీ కంచుకోటగా ఉన్న ఎంఐఎంని ఖచ్చితంగా బద్దలు కొడతామని ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ అధ్యక్షులు చెప్తున్నారు. అండ్ ఇంకోవైపు పాత బస్తీ ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందలేదు, మేము కనుక అక్కడ గెలిస్తే ఖచ్చితంగా పాత బస్తీ ప్రజల్ని రూపురేఖలు మారుస్తాం, ఖచ్చితంగా అక్కడున్న ప్రజలకు ఉచిత వైద్యం కావచ్చు, ఉచిత విద్య అన్నీ అందజేస్తామని ఒకవైపు పార్టీ అధ్యక్షులు అయితే మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
కెమెరా పర్సన్ పరశురామ్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.